అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం 1,00,000 రూపాయలు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక